చూసారు కదండి, ఇది గ్యాస్ పై సూప్ అనమాట అండి. చాలామంది అండి ఏం చేస్తారంటే అండి, సూప్ అండి డైరెక్ట్గా రెగ్యులేటర్కి కానీ పొయ్యికి కానీ పెట్టేస్తారండి. పెట్టేసిన తర్వాత అక్కడ క్లాంపులు కట్టేయరు అనమాట అండి, చాలా ప్రమాదంగా. ఇలా చూడండి, చూడండి ఇది క్లాంప్ అనమాట అండి, దీన్ని హౌస్ క్లాంప్ అంటారనమాట అండి. ఈ క్లాంప్ ఏం చేసుకోవాలంటే సూప్కి ఇలా సుతన వేసుకోనండి ఈ రెగ్యులేటర్కి మనం ఇలా తొడుక్కోవాలన్నమాట అండి. ఇలా తొడుక్కొని బిగించుకోవాలి. బిగించుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, గ్యాస్ లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట అండి. చాలామంది సూపులు ఏమవుతాయంటే చివరినే పగులు వస్తాయి అనమాట అండి. ఈ పగులు వచ్చిన వల్ల గ్యాస్ ఎక్కువగా లీక్ అయిపోద్ది అనమాట అండి. అలా లీక్ అవ్వకుండా ఈ క్లాంప్లు వేసుకున్నాం మనకి సేఫ్టీ ఉంటుంది అనమాట. చాలా మంది చూస్తానండి, బద్ధకమో తెలియదు లేకపోతే తెలియకో తెలియదు, నాకు తెలియదు అని ఈ క్లాంపులు వేయరు అనమాట అండి. ఈ క్లాంపులు పెద్ద రేట్ ఎక్కువ ఉండవండి, కాదు పెద్ద రేట్ ఇవ్వండి, మీకు చూపిస్తాను. ఈ క్లాంపులు వీటిని మన వీడియో ఎట్టుకెళ్ళి చూపించండి. పోనీ ఈ క్లాంపులు హౌస్ క్లాంపులు అంటారనమాట. మన గ్యాస్ బౌల్ పాలు చేసి సోప్ కూడా ఉంటాయి, లేదంటే మిల్ స్టోర్లు ఉంటాయి కదండి, అక్కడ కూడా ఉంటాయి అనమాట అండి. వీటిని హౌస్ క్లాంపులు అంటారు. 15 రూపాయలు 20 రూపాయలు ఉంటాయి అనమాట. ఈ క్లాంపులు తెచ్చి చేయడం వల్ల అక్కడ ఏమైనా లీక్ అవుతే అవ్వకుండా కాపాడతాయి అనమాట. మనకు సేఫ్టీగా ఉంటుంది అనమాట అండి. గ్యాస్ కాడ ఎంత సేఫ్టీగా ఉంటుంది, మంచిది కదండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి.